ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగాణ రుచులు. సో ఈరోజు లంచ్ బాక్స్ మెనూలో డే 2 అండి. సో మా మమ్మీ ఏం స్పెషల్ చేస్తుందా? ఏంటి మా స్పెషల్? ఈరోజు వచ్చేసి డే 2లో క్యారెట్ రైస్ చేస్తున్నాను. క్యారెట్ రైస్ కావాల్సిన క్యారెట్ తురుము పెట్టుకున్నాను, ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి, కారం వేయట్లేదు, జీడిపప్పు ఆప్షన్, అది నేను వేస్తున్నాను అంతే. ఇప్పుడు ప్రాసెస్. సో ఇదండి, ఇందులో ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకున్నాము. ఇదండి జీలకర్ర ఆవాలు, పప్పు, నేను అనే ఏం సరే చెప్పుకొని అనే ఏం తిన్నాను చూసినా కానీ నిన్న. పచ్చిమిర్చి అండి, ఆనియన్ అండి, ఇప్పుడు కరివేపాకు ఆనియన్ రెండు కలిపి వేసేసుకున్నాం. కొంచెం పసుపు అండ్ కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఏందమ్మా అల్లం వెల్లిగడ్డ శరీరం కాదు, కొంచెమే. సో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అండ్ పసుపు వేసుకున్నాం కదండి. ఇదైతే మొత్తం ఒకసారి కలుపుకున్నాము. దీని తర్వాత మమ్మీ క్యారెట్ తర్వాత గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో క్యారెట్ వేసుకున్నాం. చాలా సింపుల్, త్వరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే తొందరగా అయిపోతుంది. కారంలో ఉన్న కారం వేయట్లే, పచ్చిమిర్చి ఉంది కదా, కారం చాలు. ఓకే, సాల్ట్ అండి, కొంచెం సాల్ట్. సో ఇది మొత్తం ఏమవ్వాలమ్మా? దగ్గరికి రావాలి, కొంచెం పచ్చివాసన పోవాలి. దాని తర్వాత రైస్ వేయాలి. ఓకే, సో ఇదండి, ఇది మాత్రం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం అన్నం వేసుకుందాం, వేడి అన్నమే. ఇదండి, ఇది మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు. ఇక బాగుంటుందండి, లంచ్లోకి అయితే సూపర్ ఉంటుంది. బికాజ్ నేను స్కూల్ డేస్లో ఉన్నాను, మా మమ్మీ నాకు ఇదే పెట్టేది. టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇదండి, క్యారెట్ రైస్ అయితే అయిపోయింది. ఇదైతే ఇప్పుడు ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. తీస్తామా? సో ఇదిగోండి, డే 2 ఆఫ్ లంచ్ బాక్స్ క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్టీ అండ్ డెలిషియస్. టేస్ట్ చేయడానికి ఈమె కూడా రెడీగా ఉంది. ఈమె. సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి డెఫినెట్లీ బాగుంటుంది టేస్ట్ అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.